అందరికీ నమస్కారం అండి. రియల్ ఎస్టేట్ విత్ రవితేజకి స్వాగతం. సో ఇవాళ మనతో ఉన్నారు సురేష్ గారు, ఐసిఐసిఐ ఫైనాన్స్ సికింద్రాబాద్ సేల్స్ మేనేజర్. సార్ నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా దూరం నుంచి వచ్చారు నా కోసం. సో ఇవాళ సార్ని అడిగి హోమ్ ఫైనాన్స్కి సంబంధించిన చాలా విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నా కామెంట్స్లో పెట్టండి, నేను తర్వాత కూడా సార్తో అడిగి మిమ్మల్ని కన్ఫర్మ్ చేస్తాను. ఓకే సార్, ముందు మనకున్న డౌట్స్ అనేవి చెప్పే ముందు మీ గురించి చెప్పండి. మీ పేరు, మీ స్వస్థలం ఇక్కడ, ఎన్ని రోజుల నుంచి ఐసిఐసిఐ ఫైనాన్స్లో మీరు వర్క్ చేస్తున్నారు? నా పేరు సురేష్ అండి. నేను హైదరాబాద్లో నివసిస్తున్నాను. నేను పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్లోనే. నేను ఈ జాబ్లోకి జాయిన్ అయ్యి 3 years ఆల్మోస్ట్ అవుతుంది. ఫస్ట్ నేను టాటా క్యాపిటల్లో చేశాను. తర్వాత ఈ రీసెంట్గా ఒక 4 months నుంచి ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్లో జాయిన్ అయ్యానండి. నేను హోమ్ లోన్ రిగార్డింగ్ అన్ని పనులు చేస్తూ ఉంటాను. హోమ్ లోన్ సంబంధించిన పనులు అన్నీ చేస్తూ ఉంటాను. సో సార్ చెప్పండి సార్, అసలు హోమ్ లోన్స్ తీసుకోవాలంటే మినిమం ఏజ్ ఏంటి, మ్యాక్సిమం ఏజ్ ఏంటి? సార్ ఇప్పుడు మనకు హోమ్ లోన్స్ అనేది డివైడ్ అయింది 2 ప్రకారంగా. ఒకటి శాలరీడ్, ఒకటి సెల్ఫ్ ఎంప్లాయిడ్. శాలరీడ్ అంటే మనకు ఒక ఏదైనా జాబ్, ఐటీ కానీ ఏదైనా జాబు, ఈఎఫ్ఐ, పిఎస్ ఇవన్నీ కట్ అవుతూ ఉన్న జాబ్లో మనకి మినిమం శాలరీ కాదు, మినిమం ఏజ్ అంటే 23 సార్. ఇది బయట ప్రకారం. ఏది శాలరీడ్కి. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి అయితే 25. కొన్ని ప్రకారంగా ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఏమంటారు, క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటారు. అంటే ఇప్పుడు నువ్వు ఏదో ఐఐటి ఇంజనీరింగ్ అలాంటి పని చేస్తున్న అప్పుడు పెద్ద పెద్ద కాలేజ్ నుంచి నీకు డైరెక్ట్ క్యాంపస్ సెలెక్షన్ సెలెక్ట్ ఆ పర్టికులర్ టైంలో మనకు 21 years అనేది తీసుకుంటాం. మామూలుగా అయితే బయట వాళ్ళకైతే 23 years నుంచి మనం 60 years వరకు యావరేజ్గా ఎవరు తీసుకున్నా కానీ 23 years మినిమం ఉండాలి. మాక్సిమం సార్ ఈ ఏజ్ తర్వాత ఈఎం లోన్ అనే ఏజ్ 60 సార్. ఓన్లీ శాలరీడ్కి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ కంటే 25 years స్టార్టింగ్ పెడతాము. 65 అనేది మనకి అప్ టు 65 వరకు కూడా హోమ్ లోన్ తీసుకోవచ్చు. అది సెల్ఫ్ ఎంప్లాయిడ్. అయితే సార్ ఇప్పుడు 65 తీసుకోండి అనుకోండి, మళ్ళీ ఒక 10 years ఉంటుంది అనుకోండి. 10 years లేకపోతే 15 years ఉంటుంది. అప్పుడు ఆయన ఏజ్ దాదాపు 70-75 వరకు వెళ్ళిపోతారు కదా, అది ఇష్యూ ఏం కదా? అంటే మేము అది 70 అంత టైం ఇవ్వం సార్. అంటే ఒక 5 years ఇస్తాం. అంటే లోన్ కంప్లీట్ అయిపోయే టైంకి మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి అనేది అదండి. మేము అంటే ఇప్పుడు 65 అని మ్యాక్సిమం చెప్పామా, ఆయన 60కి అట్లా వస్తారు. ఓకే, ఇది ఒక 5 years, మేము ఒక 5 years ఇస్తాం. మొత్తం 10 years లోపల మనం మొత్తం మళ్ళీ అంటే ఇంచుమించుగా 70 లోపలే లోన్ కంప్లీట్ అయిపోవాలి, అయిపోతుంది. ఆ రకంగా చేస్తాం. అవును సార్. మినిమం లోన్ ఎంత ఇస్తారు, మాక్సిమం లోన్ ఎంత ఇస్తారు? సార్ మినిమం అనేది ఇప్పుడు 5 lakhs నుంచి హోమ్ లోన్ అంటే మనం పర్సనల్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఈ మధ్యన 5 lakhs లోపల 5 lakhs దాటి తీసుకుంటున్నారు. కానీ హోమ్ లోన్ సంబంధించిన అయితే మినిమం 5 lakhs ఉండాలి సార్. ఓకే, అప్ టు మనకి 20 crores వరకు కూడా వస్తుంది. ఓకే, హోమ్ లోన్ అయితే మాత్రం మినిమం 5 lakhs అన్న ఉండాలి. సార్ మినిమం లేకపోతే మ్యాక్సిమం హోమ్ టెన్యూర్ ఎంత ఉంటుంది, లోన్ టెన్యూర్ ఎంత ఉంటుంది? సార్ మినిమం వచ్చేసి మనకి ఒక 10 years నుంచి ఉంటుంది. అంటే మనకి తక్కువ పెట్టుకోవాలంటే ఒక 10 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం అంటే 20-25 years రిగార్డింగ్ ది కస్టమర్. అంటే మంచి కస్టమర్ దొరికితే మనకి ఎక్కువ కాలం కూడా పెట్టుకోవచ్చు. అది ఎన్ని ఇయర్స్ ఉంటుందండి? 25 లాస్ట్ అండి. 25 లాస్ట్. మినిమం 10 years అండి. 10 years అయితే కంపల్సరీ ఉండాలి. అంతకంటే తక్కువ అయితే మనం పెట్టుకోలేదు. చేసుకోవచ్చు సార్. అంటే ఫస్ట్ అయితే తీసుకునేది మనం అట్లా తీసుకుంటాము. తర్వాత మనం పేమెంట్ ఫస్ట్లోనే మన దగ్గర ఉన్నప్పుడు చేసేస్తే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ కావాలండి హోమ్ లోన్కి వెళ్ళాలి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది శాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా అని తెలియాలి. అంటే ఈయన బిజినెస్ చేస్తున్నాడా, శాలరీడ్కి వర్క్ చేస్తున్నాడా? ఇప్పుడు శాలరీడ్ అయితే 2 years వింటేజ్ కావాలండి. 2 years అంటే రెగ్యులర్, అంటే కరెక్ట్గా ఇక్కడనే కాదు ఎక్కడైనా రెగ్యులర్గా మీ డాక్యుమెంట్స్ 2 year మనకి Form 16 ఇస్తారు. అదొకటి ఉండాలి. మనము ఏదైనా ఈ కంపెనీ కాకుండా వేరే కంపెనీకి మారుతూ ఉంటే రిలీవింగ్ లెటర్, ఆఫర్ లెటర్స్ ఉంటాయి. ఓకే, ఆ 2 తీసుకోవాలి. జాయినింగ్ లెటర్ తీసుకోవాలి. రీసెంట్గా మీరు 6 months నుంచి ఒకటే కంపెనీలో చేస్తూ ఉండాలి. ఆ 6 months నుంచి ఒకటే కంపెనీలో చేస్తున్న వాళ్ళకి ఒక 3 months ప్లే స్లిప్స్, అంటే మనకి ఎంత శాలరీ క్రెడిట్ అవుతుంది, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్కి ఈ ప్లే స్లిప్కి కరెక్ట్ మ్యాచ్ అవ్వాలి. ఎగ్జాక్ట్గా అది మ్యాచ్ అయ్యి 6 months బ్లాంక్ స్టేట్మెంట్ ఇస్తే మనకి ఇది శాలరీడ్ వాళ్ళకి Form 16. ఆధార్, పాన్ అనేది కేవైసీస్ అనే మినిమం డాక్యుమెంట్స్ అవి. అది కాకుండా మనకి ఎక్స్ట్రా కావాల్సింది 3 months ప్లే స్లిప్స్, ఒక 6 months బ్యాంక్ స్టేట్మెంట్, మనకు Form 16 ఏమైనా 2 years వింటేజ్ ప్రూఫ్ లెక్క, లేదంటే జాయినింగ్ లెటర్ ఉన్న దానిపైన కూడా డీటెయిల్గా ఉంటుంది. మీరు ఏ టైంకి జాయిన్ అయ్యారు, ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు అని జాయినింగ్ లెటర్ ఉన్నా మనం దాని మీద కూడా చేసుకోవచ్చు. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి వచ్చామంటే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే మనం చెప్పాం కదా, ఏదైనా బిజినెస్ మ్యాన్
సెల్ఫ్ ఎంప్లాయిడ్ దగ్గరకు వచ్చినప్పటికి మనము మినిమం 3 years ITS కావాలి సార్. పక్కా 3 ఏళ్ళు అయితే కావాలి. అంటే మేము చేస్తాము ఐసిఐసి హోమ్ ఫైనాన్స్ అయితే వితౌట్ ITR కూడా మేము చేస్తాం. ఓకే, ఆ ఫెసిలిటీ అయితే ఉంది. ఆ ఫెసిలిటీ మా దగ్గర 30 lakhs 45 lakhs మ్యాక్సిమం. ఓకే, అన్న బిజినెస్ చూసి కానీ వింటేజ్ ఉండాలి. బిజినెస్ ఏంటంటే లేబర్ లైసెన్స్ ఉంటుంది. లేబర్ లైసెన్స్ కానీ ఆ లేబర్ లైసెన్స్ అనేది మనం రిజిస్ట్రేషన్ 2018లో తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు 5 years కంప్లీట్ అయింది. ఆ 5 years వింటేజ్ మనకి తీసుకుంటే మీకు ITR లేకపోయినా మనం చేయొచ్చు. అది 30 lakhs 40 lakhs వరకు. ఓకే, అదే ITRలో పెట్టుకొని మీరు మంచిగా బిజినెస్ ఉండి బ్యాంక్ స్టేట్మెంట్ 1 yearది కావాలి. మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఎట్లనే చెప్పాను కదా, అది కామన్. అది ఎంతైనా కామన్. ఇది ఏంటంటే మనకి 3 years ITR మస్ట్ అండ్ షుడ్. అంటే మనం రెగ్యులర్గా అన్ని కరెక్ట్గా ఉంటే మీ దగ్గర మీరు ఎటువంటిది చెల్లించకుండా మీకు రెగ్యులర్ హోమ్ లోన్గా కన్వర్ట్ అయ్యి వస్తుంది. ఈవెన్ దో ITR ఉన్నా సరే మనకి ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ క్లియర్గా నీట్గా కనబడాలి. అవును సార్. 1 year బ్యాంక్ స్టేట్మెంట్ మీరు ఏ కరెంట్ అకౌంటా సేవింగ్స్ అకౌంటా బిజినెస్ సంబంధించిన అకౌంట్ది మనకి 1 year స్టేట్మెంట్. అది టర్న్ ఓవర్లు ఏమైనా ఉంటుంది సార్, ఇంత టర్న్ ఓవర్ ఉండాలి అట్లా ఏమైనా రూల్ ఏమైనా? అది ఏముండదు సార్. మనం ఏంటంటే అలా చూస్తాము. ఇక్కడ మధ్యలో ఏమైనా EMIs ఉంటాయి కొందరికి, పర్సనల్ లోన్ కానీ కడుతుంటారా లేదా, వీళ్ళకి ఎంత టర్న్ ఓవర్ అవుతుంది. 1 monthకి ఒక 1.5 lakh అయింది అనుకోండి, బై మనం బిజినెస్ పరంగా ఒక 50% అనే తీసుకుంటాం. ఇతందే ఓన్ బిజినెస్ కాబట్టి ఒక 50% అంటే అటు చూసినా ఇటు చూసినా ఒక 75,000 వరకు మనకి ప్రాఫిట్ వస్తుంది. అట్లా మనం ఇంకా ITRలు చూస్తాం. ఈ ITRల మీద కూడా ఆయన ఫైల్ చేసి ఉంటారు కదా, ఇంత ఇన్కమ్ వస్తుంది మనకి అని. దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఈ రెండు బేస్ చేసుకొని మనం ఎంత ఎలిజిబిలిటీయో ఈయనకు చెప్పగలుగుతాం. మనము సాలరీడ్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ కరెక్ట్ చెప్పగలుగుతాం. సార్ ఇంత నుంచి ఇంతవరకు మీకు లోన్ వస్తుంది. కానీ ఇప్పుడు మన బిజినెస్ వాళ్ళకి కూడా లోన్ వస్తుంది, రాదనే ఏం లేదు. కానీ ఏంటంటే కొంచెం మనం కరెక్ట్గా చెప్పలేము. ఓకే, వాల్యూ ఎంత అనేది లాగిన్ అయితే కానీ చెప్పలేము. ఓకే, మినిమం ఎన్ని ఇయర్స్ ఉండాలి సార్? ఇప్పుడు లింక్ డాక్యుమెంట్స్ అడుగుతారు అనుకోండి దాని ప్రాపర్టీ, ముఖ్యంగా మన హోమ్ లోన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎన్ని ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ అడుగుతారు మీరు? సార్ ఫస్ట్ మీరు పర్చేజ్ చేస్తున్నారంటే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేయించుకోవాలి. దాని తర్వాత మనకు ఆ లింక్ డాక్యుమెంట్స్ అనేది 13 years. ఇప్పుడు ఏ ఫైనాన్స్ అయినా హోమ్ ఫైనాన్స్ 13 years అడుగుతుంది లింక్ డాక్యుమెంట్స్. అది ఏంటంటే మాకు ఫస్ట్ ఫైల్ తీసుకున్నప్పుడే ఇట్లా లింక్ డాక్యుమెంట్స్ తీసుకుంటాము. మీ ప్రూఫ్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఈ లింక్ డాక్యుమెంట్స్ మేము లాయర్ దగ్గరికి ఇస్తాం. మాది ఒక లాయర్ లీగల్ అడ్వైజర్ ఉంటారు, వాళ్ళ దగ్గరకు వెళ్ళి మేము ఇట్లా పలానా ఆయన లోన్కి వచ్చాడు, ఇదిగోండి మా అప్లికేషన్ నెంబర్ అని మేము ఒకసారి ఇస్తాం. ఆయన ఏం చేస్తారంటే పెండింగ్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తారు. అంటే ఇప్పుడు మధ్యలో ఇప్పుడు ఒక్కొక్క డాక్యుమెంట్స్ వేరే వేరే దగ్గర ఉంటాయేమో అని ఆయన 13 years లింకు కరెక్ట్గా చూసి మనకి ఏమైనా పెండింగ్స్ ఉంటే పెండింగ్స్ అడిగి ఆ 13 years మినిమం మనకు ఉంటే మనకు సరిపోతుంది సార్. కానీ కొన్ని విధాలుగా అంటే ఇప్పుడు 85 నుంచి అయితే పక్కా ఉండాలి. 1985 నుంచి తర్వాతది డాక్యుమెంట్ అయితే కంపల్సరీ ఉండాలి. అంటే అప్పటి నుంచి ఉంటే బెస్ట్. ఈ 85 అనేది ఫోటో కాపీ వచ్చినప్పటి నుంచా? అవును సార్. ఓకే, కానీ మనకి ఇదైతే మస్ట్ అండ్ షుడ్ ఇప్పుడు ఒక 13 years ఉంటే వెళ్ళిపోతుంది ఫైల్ చేయడానికి. సో ప్రాసెసింగ్ ఫీజులు ఎట్లా ఉంటాయి సార్? ఏమాత్రం సార్ ఇప్పుడు శాలరీడ్కి అయితే 1% ఉంది సార్, సెల్ఫ్ ఎంప్లాయిడ్కి అయితే 2% ఉంది సార్. కొన్ని విధాలుగా అన్నీ మంచిగా ఉన్నాయి అంటే మనం 0.5 వరకు తీసుకురావచ్చు. శాలరీ ప్రొఫైల్ ఉంటే క్లీన్ ప్రొఫైల్ ఉంటే 0.5 వరకు అనేది తీసుకురావచ్చు. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి అయితే 1.5. ఓకే, 1.5 వరకు తీసుకురావచ్చు. ఒక 0.5 తగ్గుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుంది సార్? ఇది పర్సెంట్ టు పర్సెంట్ వేరే అవుతుందా? అంటే పర్సెంట్ అంటే మీరు చేసేది అదే సార్, శాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా మనకి డిపెండ్ అపాన్. మినిమం మ్యాక్సిమం ఎంత ఉంటుంది సార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో? సార్ మినిమం ఇప్పుడు మన దగ్గర అయితే ఐసిఐసి హోమ్ ఫైనాన్స్లో 8.75 నుంచి స్టార్ట్ అయ్యి 14%కి ఎండ్ అయిపోతుంది. మనం చేసే అన్ని రకాల హోమ్ లోన్ చేస్తాం, డీవియేషన్స్ చేస్తాం. మనం బయట కంపేర్ చేసుకుంటే ఇది ఐసిఐసి అనేది ఒక బ్రాండ్ వాల్యూ. అవును, ఇప్పుడు మనకి కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి చేస్తాయి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 18, 21 అంటే దగ్గర నీకు ₹1.5-2 వరకు పడుతుంది మీకు. అక్కడ బయట దగ్గర తీసుకుంటేనే బెస్ట్ కదా ఇంకా మనం. కానీ మీకు ఫెసిలిటీ మీకు కరెక్ట్గా మేము కూడా అన్ని బ్యాంకుల లెక్క లోన్ ఇచ్చేయమండి. మేము ప్రతి ఒక్కటి చెక్ చేస్తాం లీగల్గా టెక్నికల్గా. ఈ వాల్యూ ఇప్పుడు ఏంది ఇక్కడికి వస్తారు మా వాళ్ళు అంటే వచ్చి చెక్ చేస్తారు, ల్యాండ్ ఎంత ఉంది మీరు చెప్పినట్టే కాదు వాల్యుయేషన్ చేసుకుంటారు. 2-3 సార్లు చేస్తారు. 50 లక్షలకైతే
ఒకసారి టెక్నికల్ వస్తారు. అదే 50 లక్షల పైన అయితే 2 సార్లు టెక్నికల్ విజిట్ చేసి ఇవ్వాలి వాల్యుయేషన్ ఇస్తాము. అది మార్కెట్ వాల్యూ ప్రకారం ఇస్తాము. మీరు రిజిస్ట్రేషన్ది కాకుండా మేము సపరేట్గా ఒక మార్కెట్ వాల్యూ ఇప్పుడు ఎంత నడుస్తుందో మన మార్కెట్లో తెలుస్తుంది కదా. సార్ మార్కెట్ వాల్యూ అంటే గుర్తొచ్చింది. సపోజ్ ఇప్పుడు మనం ఉన్న ఏరియా అనుకోండి, ₹1,00,00,000 ఉండే డూప్లెక్స్ ప్రాపర్టీస్, బట్ మనకి గవర్నమెంట్ వాల్యూ చూసుకుంటే మనకి 28 లక్షలు 30 లక్షల లోపలే ఉంటుంది. అవునవును. ఇప్పుడు మీరు వర్క్ ఆర్డర్లు కూడా డివైడ్ చేస్తారా? అది చేస్తాం సార్. అది మరీ ఎక్కువ అయితే ఈ ఐసిఐసిలో రాదు, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. వస్తుందని ఒక మాట చెప్పేసి మళ్ళీ రాదంటే అది చాలా తప్పు. మీరు ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ ఇది రీసేలా లేకపోతే బిల్డర్ పర్చేజ్ అనే టైంలో మనకి అగ్రిమెంట్ సెల్లో కనిపించేస్తుంది. ఇంత కొంటున్నాము, రిజిస్ట్రేషన్ కిందకు పోతున్నాము, మేము ఆ పైనది అది చెప్తాము. కానీ అదే రీసేల్ అనుకో మనము చేయడానికి వర్క్ ఆర్డర్లు అలా డబ్బులు ఇప్పుడు గవర్నమెంట్ వాల్యూకి ఇచ్చేసి దాని అమౌంట్ పైనది కూడా మనం ఇవ్వడానికి సాధ్యమైనంత వరకు చేస్తాం సార్. ఇది సిబిల్ స్కోర్ సార్, ఇప్పుడు సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి సార్? ఇది మంచిగా అంటే ఎవరికైనా ఇప్పుడు మనకి హోమ్ లోన్ కానీ పర్సనల్ కానీ ఏ లోన్ అయినా మనకి సివిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. ఈ సివిల్ స్కోర్ బట్టే మేము అసలైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయ్యేది మనకు ఆ సివిల్ స్కోర్ బట్టే. ఇప్పుడు మనకి సివిల్ స్కోర్ ఈ ఐసిఐసిలో అయితే 700 నుంచి 800 వరకు ఉంది. కొన్ని కేసెస్లో ఇప్పుడు కరోనా వచ్చింది మధ్యలో, అప్పుడు కట్టనోళ్ళు ఉంటారు, వాళ్ళదేదో అయ్యింది, ఏదైనా ఇష్యూ అయ్యి వాళ్ళ గురించి ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే మనకు అంత లేదు. అది కూడా క్లియర్ చేసుకుంటేనే, మళ్ళీ మీరు కట్టకుండా అయితే ఎక్కడ అది రావు. కంపల్సరీ ఏ అప్పు ఉన్నా క్లియర్ చేసుకొని రావాలి. అది 650కి వెళ్ళి కూడా ట్రై చేయొచ్చు, మస్ట్ అండ్ షుడ్ అనట్లేదు. కానీ ఇప్పుడు రీసెంట్గా బౌన్స్లు ఉండి రీసెంట్గా ఉంటే ఎవ్వరు ఇయ్యారండి. ఓకే మీదైతే 700 నుంచి 800 వరకు ఉంటే గుడ్ సివిల్ అని చెప్తాం మేము. ఒకవేళ సిబిల్ లేకపోతే సార్, అంటే సిబిల్ లేకపోతే సిబిల్ బాగాలేకపోవడం కాదు, కొత్త పర్సన్ ఉంటారు, రీసెంట్గా వాళ్ళు ఎక్కడైనా ల్యాండ్ ఏదైనా అమ్ముంటే ఒక 40 లక్షలు 50 లక్షలు వచ్చి ఉంటుంది. పర్సన్ ఈజ్ న్యూ పర్సన్, అతనికి ఎటువంటి సిబిల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు, కొత్తగా జాబ్ వచ్చి ఉంటుంది, లేకపోతే కొత్తగా ఏదైనా జాబ్ పెట్టుకుంటాడు. సిబిల్ లేని వాళ్ళకి ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్? సిబిల్ లేనంటే ఏముండదు సార్. పాన్ కార్డ్లో ఇప్పుడు లోన్లు తీసుకుంటే మనకు పాన్ కార్డ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. నువ్వు తీసుకోకపోతే 0 సివిల్ అంటారు, అవును, లేదంటే -1 అంటారు. ఈ 2 వచ్చినా మనకి ఏం ప్రాబ్లం అయ్యేది? 0 -1 నో ప్రాబ్లం, 2 నో ప్రాబ్లం అండి. అది మేము ఓవరాల్గా ఒక 750 సివిల్తో కంపేర్ చేస్తాం మేము. ఓకే, మీకు అది గుడ్ సివిలే. అంటే ఇప్పుడు నెగిటివ్ ట్రాక్ రికార్డ్ ఉండకూడదు. అంతే, మనకి ఇప్పటి వరకు మనం అదే సార్, నెగిటివ్ ట్రాక్ రికార్డ్ ఉండద్దు. 0 కానీ -1 కానీ మీరు అనుకుంటారు నాదేంది సివిల్ 0 ఉంది అనుకుంటారు. అది ఏంటంటే ఇప్పటి వరకు మీరు 0 లోన్ తీసుకున్నారు, ఇప్పటి వరకు మీరు ఏం చేయలేదు, పాన్ కార్డు పెట్టి ఇట్లా లోను పర్సనల్ లోన్ ఇవేం చేయలేదు కాబట్టి మీకు 0 రిఫ్లెక్ట్ అవుతుంది, లేదా -1 రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ టైంలో మీరు ఏం కంగారు పడాల్సింది ఏం లేదు. సో అలాంటి అయినా కూడా చేయొచ్చు. ఈ లోన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందండి? ఫ్లాట్స్కి ఎలా ఉంటుంది, లేకపోతే ఇండిపెండెంట్ హౌసెస్కి, రెండింటికి సేమే ఉంటుందా, లేకపోతే కొంచెం తేడా ఉంటాయా సార్? బిల్డర్ పర్చేజ్ అనేది కొంచెం తేడా ఉంటుంది. ఒకటే, అది ఫ్లాట్స్కి అయినా సేమే, ఇండిపెండెంట్ హౌస్ అయినా సేమేనా సార్? వేరే ఉంటుంది? లేదండి, ఇండిపెండెంట్ హౌస్ అంటే మనది వేరే ఉంటుంది. అదే బిల్డర్ పర్చేజ్ అట్లా అయితే అపార్ట్మెంట్లో అయితే కొంచెం వేరే ఉంటుంది. అచ్చా, ఈ రెండింటికి కూడా ప్రాసెస్ కొంచెం వేరే ఉంటుంది. అవును సార్. ఎన్ని రకాల ప్రాపర్టీ లోన్స్ ఉంటాయి సార్? అంటే ఇప్పుడు మనకి అపార్ట్మెంట్లు, మనకి ఇల్లులే తెలుసు, ఇవి కాక ఏం లోన్స్ ఉంటాయి ఇంకా సార్? ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళకి మనము మార్టిగేజ్ లోన్ ఇస్తాం. ఎక్కువ వాళ్ళ బిజినెస్ కొంచెం ఎక్కడనో బయటకు వెళ్ళి తెచ్చుకునేది, ఎందుకంటే నా దగ్గర నా ఇంటి పేపర్లు ఉన్నాయి, నాకు ఎవరి దగ్గరనో మళ్ళీ అడిగి వాళ్ళతో ఎందుకు, ఒక 5 years 10 years వరకు నేను ఇట్లా మార్టిగేజ్ లోన్ అని ఒకటి ఉంది, ల్యాబ్ అంటే మనం తాకట్టు పెట్టడం ఎగ్జాంపుల్. అవును, అది ఒక లోన్ ఉంటుంది. హోమ్ లోన్ ఒకటి ఉంటుంది. బేసికల్గా అయితే ఈ 2 లోన్సే ఉన్నాయి సార్ మనకి. హోమ్ లోన్లో ఎక్కువ డివైడ్ అయ్యే ఉంటాయి, అంటే కన్స్ట్రక్షన్ ఉంటాయి, నువ్వు ఫ్లాట్ కొంటున్నావా ఉంటుంది, ఫ్లాట్ ప్లేట్స్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, ఓపెన్ ల్యాండ్ ఉంటుంది. ఓపెన్ ల్యాండ్ మార్టిగేజ్ చేయరు కానీ ఓపెన్ ల్యాండ్ పర్చేజ్ చేస్తాం. ఇప్పుడు ఎక్కడైనా ఒక సిటీకి ఒక 50 kilometers దగ్గరలో మనకి ఓపెన్. ఓవరాల్ రేడియస్లో చెప్పండి, ఓవరాల్ బయట 50యా? లేదు సార్. సిటీ సెంటర్ నుంచి మనకి 50 to 60. సెంటర్ అంటే మనకి సికింద్రాబాద్ తీసుకోండి. ఓకే, సికింద్రాబాద్. లేదంటే కొన్ని సార్లు మీరు ఇప్పుడు దిల్షుబ్ నగర్ ఉంది, అక్కడ నుంచి మళ్ళీ తీసుకోవచ్చు.
ఇప్పుడు శంషాబాద్ ప్రైమ్ ఏరియా అయితే ప్రైమ్ ఏరియా శంషాబాద్ అట్లాంటి కొన్ని ఏరియాస్కే అట్లా ఇస్తాము. ఓకే. మరి ఇప్పుడు ఉన్నంత వరకు మాక్సిమం ఓఆర్ఆరా సార్? ఓవర్ ఇప్పుడు మీ రేడియస్ ప్రకారం చెప్తే ఓఆర్ఆర్ లోపల, హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల ఉంటే మాత్రం చేయొచ్చు. ఇంత మీరు చెప్పినట్టు ప్లాట్ తీసుకోవాలంటే లోన్ ఇస్తున్నారు కదా, అంటే ప్లాట్ మార్టిగేజ్ కుదరదు కానీ ప్లాట్ కొనుక్కోవడానికి లోన్ తీసుకోవచ్చా? హోమ్ లోను మనము అదే హోమ్ లోను ఓన్లీ ప్లాట్, మనకి ఏం కన్స్ట్రక్షన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు కొంటాము తర్వాత డెవలప్ అయిన తర్వాత చూద్దాము అంటే మనం హెచ్ఎండిఏ లేఅవుట్లు అయితే ఫ్లాట్కి ఓన్లీ ఇస్తాము. అదే డిటిసిపి అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఏంటంటే మీరు ఫ్లాట్ ప్లస్ కన్స్ట్రక్షన్ చేయాల్సిందే ఒక 2 years లోపల. ఇప్పుడు మీరు కొనండి 2 years లోపలైనా మనకి ఒక ఎస్టిమేషన్ కాపీ ఇవ్వాలి, ఇంత ఖర్చు అవుతుంది అని. అది ఇస్తే మేము దానికి కూడా లోన్ ఇప్పిస్తాం. ఓన్లీ హెచ్ఎండిఏ లేఅవుట్స్కే ఇస్తామని కాదు, ప్లాట్ అయితే కొనుక్కోవచ్చు, లోన్ పెట్టి ప్లాట్ కొనుక్కోవచ్చు. ఇది అంటే ఇది ఎట్లా ఉంటుంది సార్ ప్రాసెస్? ఎందుకంటే మనకి రిజిస్ట్రేషన్ టైంకి వాళ్ళకి చెక్ ఇస్తారా మీరు, ఎవరైతే వెండర్ ఉంటాడో? అవును సార్. ఫస్ట్ మనము ఇందులో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు 30 lakhs ప్రాపర్టీ తీసుకుంటున్నారు మీరు. 30 lakhsలో మేము 90% ఫండింగ్ చేస్తాం. అవును, 90% అంటే 27 లక్షల వరకు మేము ఇవ్వగలుగుతాం. అది ఓపెన్ ప్లాట్ అవ్వని, హోమ్ లోన్ అవ్వని, ఏదైనా అవ్వని 30 లోపల అయితే మేము ఆ 3 lakhs అనేది మీరు అకౌంట్ త్రూ డౌన్ పేమెంట్ అనేది అకౌంట్ త్రూ, అంటే కరెంట్ అది ఏమంటారు వైట్ మనీ లెక్క మనం కట్టాలి. పక్కా చెక్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉండాలి, స్టేట్మెంట్ ఉండాలి. అట్లా ఉండి మనం చేస్తే ఆ 30 lakhs 27 lakhs మనము హోమ్ లోన్ ఇవ్వడానికి అవుతుంది. ఒక్కొక్క డిపెండ్ ఆన్ ల్యాండ్ రేట్ పెరుగుతున్నప్పటి నుంచి మనకి మేము డీవియేషన్ ఎక్కువ చేస్తాము. ఇప్పుడు 30 నుంచి 50 వరకు అనుకోండి 80% ఇస్తాము. ఆ 50 నుంచి 75% అనుకోండి 75%. ఒక ప్రాపర్టీ వాల్యూ పెరిగితే కొంచెం తగ్గుతుంది. ఎగ్జాక్ట్ 75 lakhs తర్వాత అయితే 75%. ఇంకా మీరు ₹1,00,00,000 తీసుకుంటే 75 లక్షల వరకు లోన్ ఇవ్వడానికి మన దగ్గర అవుతుంది. ఓకే. ఇందాక మీరు హెచ్ఎండిఏ ఇంకొకటి డిటిసిపి అన్నారు, జీపీ లేఅవుట్లు అయితే? జీపీ కూడా మనం చేస్తాం సార్. ఓకే, జీపీ లేఅవుట్స్ అనేది చేస్తాము. దాంట్లో ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడ G+1 ఉంది, మీరు G+1 కట్టండి. లేదంటే ఆ G+1కే కన్సిడర్ చేసుకొని మేము లోన్ ఇస్తాం. మీరు పైన ఎంత ఉన్నా మాకు అవన్నీ అవసరం లేదు. ఇంకా గ్రామ కంఠం చేస్తాం, గ్రామ పంచాయతీ చేస్తాం. ఓకే, 2 చేస్తాం మనము. ఏమంటున్నా అంటే అదే గవర్నమెంట్ అప్రూవ్ చేసింది ఇక్కడ G+2 కట్టుకోవచ్చు, G+2 కట్టండి, G+1 కట్టవచ్చు, G+1 కట్టండి. లేదు ఓన్లీ ఓపెన్ ల్యాండ్ కొనుక్కున్నాం. సో ఆ సర్టెన్ వరకు మాత్రం లోన్ చేస్తారు. ఆ పర్మిషన్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు చేస్తాం. ఇక్కడ ఓన్లీ ఎక్కడ అంటే ఈ గ్రామ పంచాయతీ గ్రామ ఖండంలోనే. అదే మన హైదరాబాద్ సిటీ లోపల దగ్గరలో ఉందంటే ఇప్పుడు మనకి కొన్ని దగ్గర 5 floors ఇస్తారు. అవును, పర్మిషన్. అవును, మేము పెంట్ హౌస్ కూడా లోన్ చేస్తాం. ఓకే, అది కూడా అంటే ఇప్పుడు G+5 కాకుండా ఏదైతే మనకి పెంట్ హౌస్ చేస్తారు, ఈ పెంట్ హౌస్ ఏంటి జనరల్ గా అందరూ పెంట్ హౌస్ కి ఫుల్ లోన్ ఇవ్వరు కదా, ఎందుకు? దానికి రీజన్ ఏమన్నా? సార్ అది యాక్చువల్ గా అది మా మీద రిస్క్ పడి ఇస్తున్నాం మేము. ఓకే, మేము అసలు ఎవరు ఇవ్వండి మేము రిస్క్ పడి ఇస్తాం. ఓకే, పెంట్ హౌస్ జనరల్ గా లోన్స్ రావు కాబట్టి మేము అట్లా కూడా డీవియేషన్ చేసుకొని ఇస్తాం. ఎంత వరకు వస్తుంది సార్ లోన్? అదే సార్ 50%, 50% వరకు 50% వరకు. ఏదైనా ఇప్పుడు ₹1,00,00,000 అయితే 50 లక్షలు ఇస్తాం. ₹1,00,00,000 అయితే 50 లక్షల వరకు అంతే. ఓకే. ఇంకోటి ఏంటంటే మనకి ఐసిఐసి హోమ్ ఫైనాన్స్లో ఇంకో ఫెసిలిటీ ఏముందంటే ఇప్పుడు కొన్నిసార్లు మీకు తెలియకుండా బిల్డరు ఒక చూపిస్తారు, ఈ ఫ్లోర్కి 2 floorలే వస్తాయి. లేకపోతే మీరే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, ఫస్ట్ అనుకున్నారు 2 single bedroomలో 2 double bedroomలో వేసుకున్నారు, కానీ ఇక్కడ డబల్ బెడ్రూమ్ రావు, నాకు సింగిల్ బెడ్రూమ్లు వస్తాయి అన్నట్టు చేసినా మేము కూడా. మీరు ఫ్లోర్కి ఫస్ట్ 2A పర్మిషన్ తీసుకొని 4 చేసినా మేము లోను ఆ 4కి కన్సిడర్ చేసుకొని 4కి కూడా ఇప్పించగలుగుతాం. ఓకే, ఇదంతా కూడా ఫ్లోర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఏదైతే మనకి పర్మిషన్ ఉందో ఆ ఫ్లోర్ వరకు అయితే మీరు చేయగలుగుతారు. సార్ ఇంకోటి ఇప్పుడు రీసేల్ హౌసెస్ గురించి చెప్పారు కదా, ఇప్పుడు కొత్త ప్రాపర్టీ అయితే మనం వర్క్ ఆర్డర్ డివైడ్ చేస్తాం, మార్కెట్ వాల్యూ చేస్తాం. రీసేల్ హౌస్ అయితే ఆల్రెడీ లోన్ ఉంటుంది అనుకోండి, సమ్ ఎక్స్ బ్యాంక్లో లోన్ ఉంది, అది ఎట్లా హ్యాండిల్ చేస్తారు? సార్ దీంట్లో కూడా 2 రకాలు ఉంది. ఫస్ట్ ఏంటంటారంటే వెండర్ బీటీ, అంటే ఇప్పుడు మీది ఎగ్జాంపుల్ మీది ఒక ప్లాట్ కొన్నారు, ఒక 5-6 years నుంచి హోమ్ లోన్ నడుస్తుంది, నాకు వేరేదేదో మనీ అవసరమయ్యో ప్లాట్ కొందాం అనుకో, ఏదో ఇది ప్రాపర్టీ సేల్ చేద్దాం అనుకున్నారు. మీరు అదే బ్యాంక్లో కూడా వేరే వాళ్ళకి అమ్మచ్చు.
మీకు కస్టమర్ దొరికారండి, మీకు కొనేవాళ్ళు, సార్ ఈ బ్యాంక్లో నాకు లోన్ ఉంది, ఇట్లా ఆ బ్యాంక్లోనే తీసుకోవచ్చు, లేదంటే వేరే బ్యాంక్ నాకు తెలిసింది ఉంది, ఆ బ్యాంక్కి వెళ్దామంటే ఫ్రెష్గా అవుతుంది ఫైలు, మీ ఎలిజిబిలిటీ చూసుకొని అక్కడ లోన్ ఇచ్చేసి నాకు దానిపైన కూడా మీకు ఎలిజిబిలిటీ ప్రకారంగా మీకు డబ్బులు ఇస్తారు. అయితే సార్ ఇట్లాంటి నేను ఒక ఇష్యూస్ చూసిన, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏదైతే మనకి లోన్ ఉందో ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడండి పర్లేదు. అదే సార్, అయితే ఇందాక నేను ఏం అడుగుతున్నానంటే, ఇప్పుడు నాకు ఒక కేసు జరిగింది సార్, రీసేల్ హౌస్ అది వేరే వాళ్ళకి అమ్మారు. అయితే వాళ్ళు క్యాష్ ఇచ్చి ఆ రీసేల్ హౌస్ని కొనుక్కుంటున్నారు. కంప్లీట్ క్యాష్ ఇస్తే ఇప్పుడు ఏదైతే సపోజ్ ఐసిఐసిఐ దగ్గర తీసుకొని ఇక క్లోజ్ చేస్తున్నారు అనుకోండి, క్లోజ్ చేసిన తర్వాత మనకి డాక్యుమెంట్ మొత్తం ప్రాసెస్ చేసి బయటికి రావడానికి 20 days ఏమో పడుతుంది ఆడ. ఈ 20 రోజులు ఆయన ఆగాడు కొనుక్కుని ఆయన. ఇది ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్? అది అప్పుడు మేము బయట నుంచి క్యాష్ ఇప్పించకుండా మేము చెక్, అది అర్థమైంది కానీ నాకు ఏంటంటే అది ఎట్లయినా టైం పడుతుంది సార్. అది ఎన్ఓసీలు, ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రెండు రావడానికి. సో రీసేల్ హౌస్ కొనుక్కున్న వాళ్ళు మాత్రం క్లోజ్ చేసే ప్రాసెస్ కోసం ఆగాల్సిందే. మీరు అది ఆగాల్సిందే. ఆ కస్టమర్ చెప్పాలి ఫస్టే, నా ప్రాపర్టీ లోన్లో ఉంది, ఇది కొంచెం టైం పడుతుంది, నాకు మీరు మనీ ఇస్తే నేను అక్కడ పే చేసుకొని అట్లా చేస్తాను, లేదంటే మీరు డైరెక్ట్గా మీరు అదే లోన్ని మీరు కంటిన్యూ చేయండి, నాకు ఎక్స్ట్రా అమౌంట్ నాకు ఇచ్చేసేయండి. సేమ్ అదే ఫైనాన్స్ అయితే ఇబ్బంది ఏం లేదు, అదే ఐసిఐసిఐ తీసుకుంటే ఇంత ఇబ్బంది ఏం రాదు. 1 week బయట చేస్తే మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. బయట మళ్ళీ వేరే బ్యాంక్కి వెళ్ళాలంటే ఈ బ్యాంక్ అనే కాదు, ఏ బ్యాంక్కి వెళ్ళినా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ అడిషనల్గా ఇంకో ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా పెట్టాలి మీరు. ఇది కాకుండా మీ పైన కొలెట్రాల్ అంటారు దాన్ని. అవును, కొలెట్రాల్ డాక్యుమెంట్స్ అంటే మీ పేరు మీద 2 ప్రాపర్టీలు ఉన్నాయి, ఒకటి లోన్కి వెళ్ళింది, ఇంకో లోన్ ఇంకో అవుతుంది కదా, ఆ డాక్యుమెంట్స్ పెట్టిన వరకు మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెళ్ళవు. ఓకే ఓకే, ఎందుకంటే మేము అది ప్రాసెస్ అయితే పక్కా పడుతుంది. అయితే సార్ ఇప్పుడు డ్యూరేషన్ గురించి మాట్లాడతాం. జనరల్గా ఎన్ని రోజులు పడుతుంది హోమ్ లోన్ మీ దగ్గర అప్లై చేసాం అనుకోండి, ఇవాళ నేను ప్రాసెస్కి లాగిన్ చేశాను అనుకోండి, జనరల్గా ఎన్ని రోజులు పడుతుంది సార్? మినిమం 1 dayలో లాగిన్ అయితే చేస్తాం సార్. 1 dayలో లాగిన్ అయిపోతుంది, కానీ మనకు ఆ లీగల్ పేపర్స్ మీరు కరెక్ట్గా ఫస్ట్ డేనే నాకు ఇచ్చేస్తే మనకు 3 daysలో టెక్నికల్ విజిట్ అయిపోతుంది, లీగల్ డాక్యుమెంట్స్ పెండింగ్ లేకుండా అయితే లీగల్ కూడా వచ్చేస్తుంది. మనకి 4th డేనే డిస్బర్స్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అంటే 1 week 10 days లోపల అయితే మీకు చెక్ ఇవ్వడానికి ఐసిఐసిఐ మెన్షనే ఉంది సార్. మీకు 7 days లోపలనే మొత్తం అయిపోతుంది. 1 weekలో మొత్తం ఏమేమి డాక్యుమెంట్స్, అసలు లోన్ వస్తుందా రాదా అని చెప్పడానికి అది కూడా 3 daysలో చెప్పేస్తాం. 3 రోజులు అయిపోతుంది. అది కూడా మేము ఏంటంటే పీడీ అనే ఒక పర్సనల్ డిస్కషన్ ఉంటుంది. అవును, అది ఏంటంటే ఇప్పుడు కస్టమర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మేము డైరెక్ట్గా వెళ్తాం, అతను బిజినెస్కి వెళ్తాము, బిజినెస్ చూస్తాము, పీక్ టైంలో కూడా వెళ్తాము, లేకుంటే లేని టైంలో ఎవరు జనాలు లేని టైంలో కొన్ని డౌట్స్ అడుగుతాము, క్రాస్ వెరిఫై చేసుకుంటాం, మేము అన్నీ చేసుకుంటాము. అదే సాలరీడ్ అయితే ఓన్లీ ఫోన్లోనే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఆర్గనైజేషన్ మీద డిపెండ్ అవుతుంది. అవును సార్, అదే మీరు సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ మీదనే డిపెండ్ అవుతుంది. ఏంది పీడీ ఎట్లా, మామూలుగా అయితే ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్కి పీడీ మనము డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళి అన్న బిజినెస్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసి క్రాస్ వెరిఫై చేసిన తర్వాత ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఎట్లా చేస్తారు సార్? సార్ ప్రీ అప్రూవ్డ్ లోన్ అనేది అంత ఏం లేదు సార్. ఇప్పుడు ప్రీ అప్రూవ్డ్ అంటే నువ్వు ప్రాపర్టీ సెలెక్ట్ చేయలే, కానీ నీకు లోన్ ఎంత ఎలిజిబిలిటీ వస్తుందో డౌట్ ఉంటుంది, నీకు ఎంత ఎలిజిబిలిటీ వస్తుంది, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది, ఎన్ని సంవత్సరాలు నీకు టర్న్ ఇస్తారు, ఇంకేమైనా అప్లికేషన్ పెడతారా అనేది ప్రీ అప్రూవ్డ్. ఆ ప్రీ అప్రూవ్డ్ కూడా మన దగ్గర 3 months వరకు ఉంటుంది వ్యాలిడ్. అంటే ఒకసారి శాంక్షన్ లెటర్ ఇస్తే దానికి వ్యాలిడిటీ 90 days ఉంటుంది. 90 days పెడతాము. అది ఇప్పుడు కూడా ఉంది సార్ మన ఐసిఐసిఐలో హోమ్ ఫైనాన్స్లో అయితే. ఇప్పుడు మనకి అంటే ఏమైందంటే సార్, చాలా మంది ఇల్లు అయితే తీసుకుంటారు, మంచి ఆ రోజు వరకు బాగానే ఉంటుంది, ఎప్పుడైతే లోన్కి వెళ్ళిన తర్వాత క్యాన్సిలేషన్ అవుతుంది. ఈ టైంలో వాళ్ళు బిల్డర్కి ఏమైనా డబ్బులు ఇచ్చుంటే మళ్ళీ డబ్బులు వాపస్ తీసుకోవడం అనేది చాలా హెడేక్ ఉంటుంది. మీరేం సజెస్ట్, ముందే లోన్ చెక్ చేసుకుంటే బెస్టా లేదా ప్రాపర్టీ చూసుకోవడం బెస్టా? సార్ ఒక పరంగా మీరు బిల్డర్ పర్చేజ్ అయితే ప్రాపర్టీ అదే బిల్డింగ్ కాబట్టి మనకు అంత కాదు, కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ ఓపెన్ ల్యాండ్ కానీ మీకు తగ్గట్టు రేటు లేకపోతే మనకి డిస్టెన్సు ఇవన్నీ కన్సిడర్ చేద్దామంటే ఫస్ట్ మీరు ప్రాపర్టీ చూడడమే బెస్ట్. ప్రాపర్టీ అనేది మనకి లాస్ట్ వరకు ఉంటుంది, ఈ లోన్ అనేది ఎట్లయినా వస్తుంది. ఒక 1 day 2 days లేట్ అయినా మనకు లోన్ అనేది వస్తుంది. ముందే అప్లై చేస్తున్నానంటే అది కూడా బెస్ట్. ఏంటంటే నేను ఇప్పుడు ఆయన కస్టమర్ అమ్మాయి ఆయన యూఎస్ వెళ్ళిపోతుండు, అట్లాంటి వాళ్ళు దొరికారు, మంచి ప్రాపర్టీ దొరికింది మీకు, అతనికి ఒక 5 days 10 days లోపటే కావాలి, మీకు చెప్పగానే ఎక్కడ 5-10 daysలో అవ్వదు. అవును,
మనం అట్లాంటి ప్రీ అప్రూవల్ పెట్టుకుంటే ఒక 5 days లోపలనే మనం చెక్ చేయడానికి సిద్ధంగా అవుతుంది. అది లీగల్ ఒక్కసారి చూసుకొని ఓకే. లీగల్ డాక్యుమెంట్స్ అయిపోయిన తర్వాత మనం టెక్నికల్ ఇప్పుడు ఏదైనా లోన్ అప్లై చేసేటప్పుడు సార్ కస్టమర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో అయిపోయాయి సార్. ప్రతి ఒక్కటి యూట్యూబ్ కానీ ఏదైనా గూగుల్లో సెర్చ్ చేసినా మనకు తెలుస్తుంది. మధ్యలో కొంతమంది బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళని నమ్మి మోసపోతున్నారు. అవును. ఇప్పుడు మేము 3 years 4 years పని చేసి కష్టపడి మాకు కొంచెం సబ్జెక్ట్ తెలుస్తుంది, అవును. వాళ్ళకి తెలియదు. ఏం చేస్తారు, డైరెక్ట్ ఈ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇవ్వండి, నేను ఎట్లయినా తెప్పించేస్తా అంటాడు. అది మా దగ్గర ఎక్కువ అయితే అట్లా. అది ఏంటంటే అతను ఏం చేస్తాడంటే అట్లా ఇస్తే కూడా మీకు రిస్క్ ఉన్నారు, కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, అందరూ ఒకటే అని నేను చెప్పను. ఇప్పుడు ఎవరి పని వాళ్ళది. కొందరికి సబ్జెక్ట్ దానిలో కూడా ఈ ఆధార్ కార్డ్ పాన్ కార్డు మీ ప్లే స్లిప్లు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటారో ఒక 10 బ్యాంకుల్లో ఇచ్చేస్తారండి ఒకటేసారి 10 బ్యాంకుల్లో ఇచ్చేస్తారు. లీగల్ టెక్నికల్ అన్ని క్లియర్ చేసేస్తారు. ఏమవుతుందంటే వాళ్ళకి సివిల్ మీద రిఫ్లెక్ట్ పడుతుంది. మీరు ఎన్నిసార్లు ఒకసారి చేయడు, ఇక్కడ క్యాన్సిల్ అయితే మళ్ళీ పోతాడు. తెలంగాణలో ఏం చేస్తారంటే ఒకటేసారి 3 దగ్గరలు ఇచ్చేస్తాడు. ఈ 3 ఎక్కడ వస్తుంది ఏందని ఎంక్వైరీలు పడినా మీ సివిల్ స్కోరు తగ్గుతూ ఉంటుంది. ఎక్కువ ఎంక్వైరీలు పడినా సివిల్ స్కోర్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఓకే. మీరు అట్లాంటివి ఏం చేసుకోకుండా ఒకటే ఫస్ట్ ఏదో అనుకోండి, ఈ ప్రాపర్టీ పరంగా నా పరంగా ఈ బ్యాంక్ అయితే బాగుంటుంది, అట్లాంటి దగ్గరికి వెళ్ళండి. ఎవరైనా ఆథరైజ్ అఫీషియల్ వాళ్ళని మాత్రమే కలవాలి తప్ప మధ్యలో ఎవరైనా మేము పైసలు ఇస్తే మేము చేసిస్తాము అనే వాళ్ళని అయితే నమ్మకూడదు. అంటే కొన్ని విషయాల్లో ఏమవుతుంది అంటే ఇప్పుడు ఎవరైనా లాయర్ ఉన్నారు, వాళ్ళకి కొందరి దగ్గర చేయరు, వాళ్ళకి టైం ఉండదు, నేను ఎక్కడికి వెళ్ళాలి నాది నాకే ఉంటుందని. అట్లాంటి వాళ్ళు నమ్మండి. పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు, ఏవేవో వేరే కంపెనీలు ఉన్నాయి లోన్ చేయించేవాళ్ళు, వాళ్ళని నమ్మండి. కానీ ఈ చిన్న వాళ్ళని నమ్మి మీరు మోసపోకండి అని ఇప్పుడు మార్కెట్లో ఒకటి ఫేక్ గా నడుస్తుంది సార్. ఇంత పర్సంటేజ్ పెట్టుకుంటే ఎట్లున్నా కానీ లోన్ చేయిస్తాం, ఇవి ఎంతవరకు సేఫ్ సార్? ఇవి వాళ్ళు పైసలు ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీ దగ్గర నుంచి పైసలు తీసుకుందామనే చేస్తారు. ఏంటంటే వాళ్ళు లాస్ట్కి అట్లీస్ట్ ఏదో ఒక బ్యాంక్ ఇస్తారు, అది మనకు తెలియదు ఏ బ్యాంక్ ఇస్తారో అనేది. ఏంది కస్టమర్కి అలా తెప్పిస్తా అంటాడు. ఎట్లా తెప్పిస్తారంటే మన దగ్గర 10 బ్యాంకులు పోయి ఏడొస్తుందో చూసి అది మళ్ళీ పెడతారని. కానీ దానివల్ల రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ పడుతుంది కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది, సివిల్ తక్కువ పడుతుంది. మీకు ఎప్పుడైనా ఫస్ట్ ఇంకో ఈజీ చెప్తాను సార్, మీరు నా ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్ అనే కాదు, ఒక్కసారి హోమ్ లోన్ తీసుకోవాలంటే వెళ్ళండి ఏదైనా బ్యాంక్, రీసెంట్ దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళండి. బ్యాంకులో ఏంటంటే అన్ని కరెక్ట్గా ఉంటే 8.5 నుంచి కూడా మనకు దొరుకుతుంది. మంచి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు అయితే మనకి 8.5 నుంచి మేము అన్ని కరెక్ట్గా ఉంటే డైరెక్ట్గా వెళ్తే ఈవెన్ 1 రూపీ కూడా మీరు ఎక్కువ ఏం పే చేస్తే అవసరం లేదు. అసలు కరెక్ట్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ అఫీషియల్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి రాకపోతేనే ఇంకేదైనా బయట మీరు అది చేయండి సార్. ఏంటంటే ఇప్పుడు అఫీషియల్ వాళ్ళు ఇంకోటి, ఇప్పుడు అఫీషియల్ వాళ్ళు కూడా కొంతమంది అవుతున్నారు ఏంటంటే మనీ ఇస్తేనే నేను చేస్తా అన్నట్టు అవుతున్నారు. ఏది ఉన్నా ఇప్పుడు అన్ని ఆన్లైన్ అయినాయి సార్. ప్రతి ఒక్క బ్యాంకు ఆన్లైన్ అయింది. మ్యాక్సిమం చెక్కి వెళ్ళి ఆన్లైన్లోనే లాగిన్ ఫీజు తీసుకుంటుంది. మీకు ఏమేమి కావాలన్నా ప్రాసెసింగ్ ఫీజు ఆన్లైన్లో తీసుకుంటుంది. క్యాష్ అసలు ఉండదు. క్యాష్ అనేది సమస్య లేదు. అతను క్యాష్ అడుగుతున్నాడు అంటే మీకు డౌట్ రావాలి. ఇంకోటి మనకి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి సార్, ఫ్రాంక్లింగ్ అని నోటరీ అని, అది మనం బయట చేపిస్తాం. అది మీకు అంత డౌట్ అతని పేరు ఉంటే మీరే చేపించేసుకోండి. ఇప్పుడు ఆ 1000 రూపాయలు 2000 గురించి అందరి మీద కూడా అనుమానం పడమని చెప్తలేను. మీరు కరెక్ట్గా ఉండేటోళ్ళు వాళ్ళు ఫ్రాంక్లిన్కి దీనికి అడిగారంటే అది ఇవ్వచ్చు, అంతేగాని మీరు లోన్ సంబంధించినట్టు సార్ నాది 50 లక్షల లోను, నాకు ఒక 1% ఇవ్వండి 50,000 అట్లయితేనే లోన్ అవుతుంది, లేదంటే మీరు ఎక్కడ పోయినా అవ్వదని భయపెడతారు. కానీ భయం ఏం లేదు సార్, ఏమవుతావని మీరు డైరెక్ట్ బ్యాంకు మెయిన్ మేనేజర్ కానీ లేకపోతే బ్యాంక్కి అఫీషియల్ మెయిల్ ఐడీస్ ఉంటాయి, ఆఫీస్కి వెళ్ళాలి. అంటే నేను కంప్లైంట్ ఇవ్వమంటే అఫీషియల్ మెయిల్ ఐడీస్ ఉంటాయి బ్యాంకువి, వాళ్ళకి మెయిల్ చేసేసిండి ఇతను ఫలానా వ్యక్తి నాకు లోన్ ఇవ్వడానికి ఇంత డబ్బులు అడుగుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, ఎందుకు అడుగుతున్నాడు ఫస్ట్ మీరు డీటెయిల్గా అనుకుంటే అది క్లారిటీ తెలిసిపోతుంది. అసలు మేము ఇప్పుడు
ఎంప్లాయీస్ అనేది ₹1 కూడా మా రూల్ ప్రకారము మేము ఆ కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడే మా దగ్గర ఒక అగ్రిమెంట్ లెక్క తీసుకుంటాం. ఒక్క ₹1 కూడా మేము కస్టమర్ దగ్గర నుంచి తీసుకోనికి ఉండదు. ఛార్జ్ చేయొద్దు. అది ఛార్జ్ చేయకుండానే మేము సర్వీస్ ఇస్తేనే మాకు శాలరీ ఆల్రెడీ ఇస్తున్నారు కదా సార్. అవును, మేము చేసే పని మేము చేస్తున్నాం. మాకేంటంటే ఇంకో కొంచెం మీకు హెల్ప్ చేస్తే మాకు కొంచెం ఇన్సెంటివ్ వస్తుంది అంతేగాని మీరు ఇచ్చేది పైసల కంటే నేనైతే చెప్తున్నా బయట మ్యాక్సిమం ఎవరికి ఇవ్వకండి. ఒకసారి బ్యాంకుకి వెళ్ళండి, ఏ బ్యాంకు నియర్గా ఉందో, ఏంది ప్రాపర్టీ ఏంది, మీరు అన్నీ డిసైడ్ అయిన తర్వాత వెళ్తే అక్కడనే తెలిసిపోతుంది. మనకి లాస్ట్కి అవ్వని వేళ బయట కొన్ని మంచి కంపెనీస్ ఉన్నాయి, దీంట్లో కూడా చేసేవాళ్ళు, లోన్లు చేపించేవాళ్ళు, వాళ్ళకి ఇవ్వండి. కానీ చిన్న చిన్న వాళ్ళకి ఇచ్చి మోసపోయి మళ్ళీ మీరు ఏం చేయలేరు సార్. ఒకసారి స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఆ ఫోను ఆ సిమ్ ఎంత ₹100 500తో వచ్చేస్తుంది. కానీ మీరు పోయిన 50,000 ₹1,00,000 మీరు తీసుకెళ్ళాలి కదా. ఎవరికెవరికో ఇచ్చేయడం ఎందుకు? మనీ కూడా ఫస్ట్ డాక్యుమెంట్ కూడా ఎవరికో ఇస్తాడు. మనీ కూడా ఎవరికి ఫస్ట్లో కూడా ఇవ్వద్దు. మీరు అంతగా అవసరం ఉంది లేదంటే నేను ఎట్లా అంటుంటే లాస్ట్లో ఇచ్చేది ఎవరైనా ₹1 గురించే చేస్తారు. వాళ్ళు కూడా చేసిన వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు అంటున్నా, అందరు అట్లా కాదు. మనం ఆ ₹1 తీసుకునేటోడు లాస్ట్లో తీసుకుంటాడు. ఎవడు సరిగ్గా ఉండేటోడు అయితే నీకు మధ్యలో అడుగుతున్నాడు అంటే వాడు నిజంగానే ఫ్రాడ్. జనరల్గా సార్ ఇప్పుడు మీరు ఇచ్చిందంటే ఇప్పుడు దాకా సజెషను, జనరల్ కస్టమర్ ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు లోన్ అప్లై చేసేటప్పుడు? సార్ ఇదే సార్, మనము ఒకే దగ్గర ఇవ్వాలి ఫస్ట్. ఓకే, ఎక్కువ చోట అయితే ఇవ్వకూడదు. మీవి అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ 1 month ప్లే స్లిప్ పడలేదు, నేను జాబ్ చేయలే ఆ మంత్ అంటే అది ఇవ్వరు, కన్సిడర్ చేయరు. మీవి ప్రతి ఒక్కటి నీట్గా అన్నీ కరెక్ట్గా ఉంటే మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. మీరు ప్రాపర్టీ పరంగా కూడా కొన్ని రోడ్ డివియేషన్స్ ఉంటాయి, మీకు తెలియదు. ఎల్టీవీ బఫర్ జోన్స్ అని ఇప్పుడు కొత్తగా హైడ్రా అయితే ఫుల్ ఉంది, ఇప్పుడు మనకు వస్తున్నాయి, అది మీకు తెలియదు. అప్పుడు మీరు లీగల్ పర్సన్కి ఫస్ట్ డాక్యుమెంట్స్ ఇవ్వండి. అతను ఒక 2000 ఎంతనో ఛార్జ్ చేస్తారు సార్. ఇప్పుడు మా అందరు చెప్పేది ఏంటంటే ఈవెన్ దో లోన్కి వెళ్ళినా సరే ముందు అయితే లీగల్ అడ్వైస్ తీసుకోవడం మంచి పద్ధతి. అది కూడా మంచిదే. మీకు అంత శ్రమ అంత డౌట్ ఉంది మీరు వెళ్ళలేరంటే మాకు అదే 2000 లోపల మేము లాగిన్ ఫీజ్ చేస్తాము, అది ఆన్లైన్లో వస్తుంది. మేము లీగల్ టెక్నికల్ చేస్తాము. మా లీగల్ మాకు క్లియర్ ఉందంటే ఆ ప్రాపర్టీ మీరు ఎట్లయినా కొనడానికి అది రెడీగా ఉన్నట్టే. ఇక ఓకే, మీరు బయట ఇచ్చి అతను కూడా మీరు కొనాలనో కొనొద్దు అని చెప్తారు. మా దగ్గర ఒక పేపర్ ఇస్తారు, పలానా లాయర్ నుంచి ఇక్కడ నుంచి లెటర్ హెడ్ మీద సైన్ చేసి ఈ ప్రాపర్టీ కొనొచ్చు, ఈ బ్యాంకుకి అయితే కొనొచ్చు అని ఒక పేపర్ ఉంటుంది మాకు ప్రతి లీగల్ అడ్వైజర్ దగ్గర. మనం అది తీసుకున్నా మీకు కూడా యూజ్ అవుతుంది. ఏంటంటే ఇదే 12,000 ఎలిజిబిలిటీ ఎంత వస్తుందో తెలుస్తుంది, ప్రాపర్టీ ఎట్లాంటిదో తెలుస్తుంది, టెక్నికల్ విజిట్లు అయిపోతాయి, మనం మార్కెట్లో వాల్యూ ఎంత ఉందో మీకు తెలియదు. కొందరు కస్టమర్స్ ఎంప్లాయీస్ ఉంటారు సార్, వాళ్ళ బిజినెస్లో వాళ్ళ జాబ్లో వాళ్ళు ఉంటారు. ఈడ రియల్ ఎస్టేట్ అయినా ఇది 50,000 నడుస్తుంది అంటారు, కానీ మనకు కరెక్టే తెలియదు. ఇప్పుడు బయట వాళ్ళకి వెళ్ళి అడగలేడు. అతనికి బదులు మేము టెక్నికల్ కూడా విజిట్ చేస్తాము. సార్ మా ప్రకారం అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవచ్చు, మీరు ఎంత కొంటారా? 2 రకాలుగా హెల్ప్ అవుతుంది. ఒకటి లోన్ వస్తుంది, యాక్చువల్గా దానికి అంత సీన్ ఉందా లేదా వాల్యూ అనేది మనకు తెలిసిపోతుంది. అట్లాంటివి చిన్న చిన్న తప్పులు చేసే బదులు లాగిన్ చేసుకోండి, ఒకటే దగ్గర చేయండి. ఎక్కువ దగ్గర చేసినా మీకు అది సమస్య లెక్కనే ఉంటుంది. మళ్ళీ మనము నోటరీ ల్యాండ్స్ ఉన్నాయా? అవును, ఎప్పుడు గవర్నమెంట్స్ నోటరీ ల్యాండ్స్ కొన్ని ఉంటాయి. దానికి ఇప్పుడు మనము గిఫ్ట్ డీడ్ కానీ సేల్ డీడ్ కానీ చేయించుకుంటున్నాం. దాన్ని సింగిల్ డాక్యుమెంట్స్ అంటాం. అవును, సింగిల్ డాక్యుమెంట్స్ కూడా మనం లోన్ చేస్తాం అప్ టు సర్టెన్ అమౌంట్ 50 lakhs శాలరీడ్కి అయితే. అది కూడా కొంచెం శాలరీ మంచిగా ఉంది, అన్ని మంచిగా ఉన్నాయంటే కన్స్ట్రక్షన్ కూడా మనం కొన్నికి కూడా మళ్ళీ రేకులు ఇల్లు అంటారు, దానికి కూడా ఇస్తాం. రేకులు ఇల్లుకి అయితే 30 లక్షల లోపలనే. ఓకే, ఇప్పుడు మనకి ప్లాట్ పరంగా కూడా మారుతుంటుంది. మీకు శాలరీ ఎక్కువ ఉంది, 2 లక్షల జీతం ఉంది, నాకు 2 లక్షలు కదా, నాకు ఒక ₹1,00,00,000 వస్తుంది అంటే లేదు, ప్రాపర్టీ కూడా సపోర్ట్ చేయాలి. మీకు ఒకటి సపోర్ట్ చేసి ఇంకోటి సపోర్ట్ చేయకపోతే కూడా అది మళ్ళీ తప్పు అవుతుంది. అదే 2 ఈక్వల్గా ఉండి 2 మంచిగా ఉన్నాయి అనుకోండి, మీకు ఎటువంటి డివియేషన్ లేకుండా ఫైల్ అనేది ఈజీగా మూవ్ అవుతుంటుంది. సింగిల్ డాక్యుమెంట్ కూడా చేస్తాము, రేకులు ఇల్లు కూడా చేస్తాము, గ్రామ ఖండం చేస్తాము, గ్రామ పంచాయతీ చేస్తాము, ఓపెన్ ల్యాండ్ చేస్తాము, ఓపెన్ ల్యాండ్ పర్చేజ్ చేస్తాము. మార్టిగేజ్ అనేది చేస్తారు, కొన్ని దగ్గరలోనే చేస్తారు.
ఓపెన్ ల్యాండ్ మార్టిగేజ్ అనేది అది చాలా రిస్క్ పని అది. మేమేం చేస్తున్నామంటే 20 కిలోమీటర్స్ రేడియస్, అంటే సికింద్రాబాద్ నుంచి సిటీ లోపట, మరీ దూరం కాకుండా దగ్గర కాకుండా ఏదైనా సిటీ లోపట పక్కన డెవలప్ అయ్యింది. ఇప్పుడు పక్కన ఏదో ఆఫీస్ ఉంది, ఇటు సైడ్ రోడ్లు ఉన్నాయి, వెంటిలేషన్, కరెంటు అవన్నీ ఉన్నాయంటే అది మార్టిగేజ్ కూడా చేస్తాం ఓన్లీ శాలరీడ్ వాళ్ళకి. ఓకే, సెల్ఫ్ ఎంప్లాయిడ్కి మళ్ళీ చేయము. ఏదైనా మీకు సాధ్యమైనంత వరకు మీరు ట్రై చేస్తారు అన్ని కరెక్ట్గా ఉంటే. అన్నీ కరెక్ట్గా ఉంటే ఐసిఐసి హెచ్ఎఫ్సి అనేది చాలా బెస్ట్ అండి. ఎందుకంటే దాంట్లో అవ్వని ఫైల్ అనేది లేదు. ఇప్పుడు మీకు డీవియేషన్స్ ఉన్నాయి కూడా అవుతున్నాయి. గ్రామ ఖండం, గ్రామ పంచాయతీకి కూడా కొందరు లోన్లు ఇయ్యరు. మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంకోటి, నాకు కొన్ని వేరే కూడా బ్యాంక్స్ ఉన్నాయి సార్. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర కస్టమర్ కొందరు అటు ఇటు అవుతారు. అవును, ఇప్పుడు మేము 9.5 ఇస్తున్నాం ఎగ్జాంపుల్ సింగిల్ డాక్యుమెంట్కి. ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే 9%కి ఇస్తారు. అవును, ఈనాటి వెళ్తారు. మాకు ఇది ఐసిఐసి అండి, అట్లేం చేయదు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే అరే 0.5 తగ్గింది, మనకి నెలకి ఇంత తగ్గుతుంది, 20 సంవత్సరాలకి ఇంత తగ్గుతుంది అంటారు. వాడు వితిన్ 6 months నుంచి 1 year గ్యాప్లోనే మీకు అది 12, 13, 14 వరకు వెళ్తుంది. అది వేరియబుల్ ఉంటుంది కాబట్టి, ఫ్లోటింగ్ ఉంటుంది అంటారు సార్. ప్రతిదీ ఫ్లోటింగే ఉంటుంది. ఫ్లోటింగ్ అనేది మనకి పైకి వెళ్ళేమైనా కింద కూడా వస్తుందా సార్? చెప్పడం అయితే అందరూ కిందకి వస్తుందని చెప్తారు, కానీ ఒక్కసారి పెరిగిన తర్వాత అది అక్కడికి ఆగుతుంది అంటే మనం మళ్ళీ తగ్గాలంటే అది మ్యాక్సిమం ఇప్పుడున్న ఈ ఆర్బీఐ నామ్స్ ప్రకారం అయితే తగ్గేటట్టు అయితే లేదు. ఇక మనం తగ్గుతుందని చెప్తారు చాలా మంది. మీకు సురేష్ గారు, ఇప్పుడు మీరు సికింద్రాబాద్ డివిజన్, ఇప్పుడు మన ఏరియా అంతా కూడా మనకి ఓవరాల్ చుట్టూ హైదరాబాద్ ఉంది కదా. ఇప్పుడు ఎవరైనా సరే మీ ఆఫీస్కి రావాలంటే లేదా మిమ్మల్ని కలవాలంటే, మీ దగ్గర లోన్ తీసుకోవాలంటే ఎట్లా రావాలి, మిమ్మల్ని కాంటాక్ట్ ఎట్లా చేయాలి? సార్ సేమ్ సార్, ప్యారడైజ్లో మాది ఐసిఐసి హోమ్ ఫైనాన్స్ ఉంది. లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, సార్కి ఇస్తాను, దాంట్లో డిస్క్రిప్షన్లో పెడతాను. నా నెంబర్ కూడా ఇస్తాను. మీరు ఎటువంటిది ఉన్నా, నాకు డౌట్ ఉన్నా ఫోన్ చేయండి. మ్యాక్సిమం హోమ్ లోన్ గురించి ఫోన్ చేయండి సార్, ఎందుకంటే మీకు నాకు టైం వేస్ట్ కావద్దు, వేరే కస్టమర్స్ కూడా ఉంటారు. మీరు వేస్ట్ ఆఫ్ టైం చేయకుండా కరెక్ట్గా నిజంగా మీకు వర్క్ కావాలంటే మా దగ్గర రండి. మేము కంపల్సరీ వితౌట్ ఎనీ కన్సల్టెన్సీ ఫీ, అంటే ₹1 కూడా మా అకౌంట్కి కానీ మాకు కానీ ఇవ్వకుండా మేము హోమ్ లోను, మీరు ఇచ్చే ప్రతి పైసలు కూడా ఐసిఐసికే వెళ్ళేటట్టు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన ఐసిఐసి అని ఉంటుంది, ప్రాసెసింగ్ పే ఐసిఐసి అని ఉంటుంది. ప్రతి ఒక్కటి ఐసిఐసిఏ. ఇప్పుడు నేను ఐసిఐసిలో చేస్తున్నా కాబట్టి ఐసిఐసి చెప్తున్నా. ప్రతి సంస్థలు ఉన్నాయి. నేనేమంటున్నా, ₹1 కూడా మీకు కమిషన్ ఛార్జ్ అవ్వదు. అవును, ఇప్పుడు 50 లక్షలకి 1%, 2% అంటే ₹1,00,000. ఒక 1 month, 2 months ఈఎంఐ వెళ్ళిపోతుంది సార్, అంతే. మీరు అట్లాంటివి మాకు ఏం అవసరం లేదు సార్. మాకేందంటే కొంచెం గుడ్ విల్, పేరు మాది మంచిగా వెళ్తే మార్కెట్లో, రేపటి నాడు సురేష్ దగ్గరికి వెళ్తే ఎటువంటి లోన్ అయినా చేస్తాడు. అవును, నాకు ఈ లోన్లో వచ్చాం, మాకు ఇదే ఇప్పుడు ప్యారడైజ్ లో ఉంది సార్ మీ ఆఫీస్, అది గూగుల్లో కొడితే వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఐసిఐసి హోమ్ ఫైనాన్స్ ప్యారడైజ్ దగ్గర కొట్టినా. సో నిన్న మనకి అక్టోబర్ స్టార్ట్ అయింది, ఇవాళ ఆల్రెడీ ఇప్పుడు రెండో ఇవాళ మన కొత్త ఆఫర్స్ కానీ మన కొత్త వచ్చినాయి సార్? సార్ ఇప్పటికైతే 500 హోమ్లో ఉంది లాగిన్ ఫీజు ప్లస్ జిఎస్టీ, అంటే ఒక 590 పడుతుంది మీకు. 590కి లీగల్, టెక్నికల్, ప్రాసెసింగ్, మీకు ఎలిజిబిలిటీ ₹590 అసలు మొత్తం చెప్పేస్తాం. మీకు మొత్తం చెప్పేస్తాం సార్ 3 daysలో అయితే. ఇప్పుడున్న ఆఫరు ఇది 5th వరకు ఉంటుంది, తర్వాత 1200 పడుతుంది అప్రాక్సిమేట్లీ. ఇవేం ఆఫర్ లేకపోతే 5600 సార్. ఇది కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మీరు పెట్టే వీడియో అప్పుడు కాకుండా తర్వాత రేపటికి వస్తుంది, 3వ తారీఖు వస్తుంది. కానీ తర్వాత ఎప్పుడో ఒక సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్లో చూసారు. నువ్వు ఆ రోజు చెప్పావు కదా 590 అని, ఈ రోజు నాకు రాలే అంటే అది కాదు సార్. అది ఆఫర్ ఉండేది అక్టోబర్ 5, 2024 వరకు ఉంది. దాని తర్వాత కూడా కొంచెం అమౌంట్ ఉంటుంది, కానీ మాక్సిమం అయితే 5600 పడుతుంది. మేమైతే ఇప్పుడు ఆఫర్ల ప్రకారం 1200 కూడా నడుస్తుంది. ఇప్పుడు దసరా ఆఫర్ వచ్చేసి మనకి ఇప్పుడు 590లో హోమ్ లోన్కి, మార్టిగేజ్కి అయితే మనకి 1000, అంటే అది ఒక 1200 పడుతుంది. ఓకే, ఈ రెండిట్లో మీరు ఈజీగా తెలిసిపోతుంది సార్. బయట వరకు ₹1000 ఇచ్చి 2000 ఇచ్చి తెలుసుకునే బదులు మాకు కూడా ఇచ్చిన మేము అదే ప్రాసెస్ 3 days టైంలో, ఎగ్జాక్ట్ 3 daysలో మీకు లీగల్ డాక్యుమెంట్స్ మాకు అన్నీ క్లియర్ చేయాలి. మళ్ళీ మీరు ఏం డాక్యుమెంట్స్ ఇవ్వకుండా నాకు ఇట్లా 3 days అని చెప్పారు, మీరు నాకు ఇవ్వలేదంటే అది కాదు.
నాకు ఫస్ట్ డేనే మీరు లాగిన్ చేసేటప్పుడే ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఇచ్చారనుకోండి, నేను దాని ప్రకారం పని చేస్తాను. మళ్ళీ మీకు మీరు కస్టమర్ చెప్పినప్పుడు ఏమున్నా డాక్యుమెంట్లు అన్ని ముందే పెట్టి సగం పని అయిపోతుంది. సగం పని అయిపోతుంది. మీరు మధ్యలో నేను అడుగుతున్నప్పుడు ఇవ్వడము, మళ్ళీ నేను అడిగిన తర్వాత వారానికి ఇచ్చి మళ్ళీ నువ్వు 3 daysలో అవుతుంది అంటే అది నా వల్ల నా తప్పు కాదు. నేను అడిగినప్పుడు ఆ రోజనే ఇంటిమేట్ చేసి సార్ ఈరోజు నైట్కి వస్తుంది, సాయంత్రంకి వస్తుంది, నేను బయటకు పోయినా వస్తుంది మీకు పంపిస్తానంటే అది వేరే. మీరు ఏం చేయకుండా నాకు మళ్ళీ 10 రోజుల తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ అడిగితే 2 days నాకు అది పెండింగ్ ఉంది సార్, ఆ బ్యాంక్ వాళ్ళు ఇస్తలేరు, అది మీ ప్రాబ్లం. నాకు కావాల్సిన డీటెయిల్స్ మళ్ళీ చెప్తున్నా, శాలరీడ్కి అయితే 2 years వింటేజ్ కావాలి, సెల్ఫ్ ఎంప్లాయిడ్కి అయితే 3 years వింటేజ్ కావాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్కి 1 year బ్యాంక్ స్టేట్మెంట్, వీళ్ళకి 6 months బ్యాంక్ స్టేట్మెంట్, వీళ్ళకి 3 months, శాలరీడ్కి 3 months ప్లే స్లిప్స్ ఉంటే చాలు. ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిడ్కి మనకి ITRs 3 years ఉండాలి, లేబర్ లైసెన్స్ కానీ ఎటువంటిదైనా బిజినెస్ ప్రూఫ్ ఉండాలి. వితౌట్ బిజినెస్ ప్రూఫ్ కూడా మనం చేయడానికి. బిజినెస్ ప్రూఫ్ అంటే ఏం సార్? లేబర్ లైసెన్స్ లేబర్ లైసెన్స్ ఉంటాయి, కొన్ని GSTలు కట్టేటివి ఉంటాయి, మనకి మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని సర్టిఫికేట్, ఏదైనా గవర్నమెంట్స్ ఒక ఆథరైజేషన్ ఉండాలి, ఏదైనా ఒక లేదా మున్సిపాలిటీ నుంచి వాళ్ళకి ఏదైనా షాప్ కానీ ఏమైనా ఉంటే మున్సిపాలిటీ నుంచే ఉండాలి వాళ్ళకి. అది మనకి ఇంకోటి ఏంటంటే వితౌట్ ITR కూడా చేస్తామని చెప్పాను, అట్లా కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు మీ షాప్ చాలా చాలా సంవత్సరాల నుంచి ఉంది, ఒక 10-15 years నుంచి, అప్పుడులో ఇవన్నీ లేవు లీగల్. కానీ మీరు ఆ రెంటల్ అగ్రిమెంట్ అయినా లేకపోతే అదే ఉంటున్నారని మాకు ఏదైనా పర్టికులర్గా ప్రూఫ్ చూపిస్తే మేము దానికి కూడా చేయడానికి సిద్ధంగానే ఉంటాము. మనకి ఇప్పుడు పింఛన్ మీద కూడా లోన్ ఇస్తాము. అవును, పింఛన్ వస్తుంది కదా కొందరికి, ఇప్పుడు 60 దాటింది శాలరీడ్, వాళ్ళకి కూడా లోన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఇంకోటి ఏమంటారు, మనకి రెంటల్, ఇప్పుడు ఒక బిల్డింగ్లో నీకు ₹1,00,000 రెంట్లు వస్తున్నాయి సపోజ్, మేము 100% కన్సిడర్ చేస్తాం. ఓకే, ఆన్లైన్లో పడితే అది కూడా 6 months ఆన్లైన్లో స్టేట్మెంట్, రెంటల్ అయినా సరే ప్రూఫ్లో చూపెట్టాలి. మనకి ఏదైనా ప్రూఫ్ బ్యాంక్ ప్రకారంగా ఇట్లా ప్రూఫ్ చూపిస్తేనే కదా సార్, ₹1 కూడా తీసుకోకుండా మీకు కరెక్టే చేసిస్తాం. ఇప్పుడు అన్ని ఆలిగేషన్స్ అంటే మనకి ఏమైనా డివియేషన్ పడ్డదంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంటుంది. అవును, క్యాష్ శాలరీ అంటారు సార్, కొందరు ఎవరి దగ్గరనో పని చేస్తారు, క్యాష్ ఇస్తారు, వాళ్ళకు కూడా చేస్తాం. అంటే మినిమం 20,000 తీసుకుంటాం మేము. మీకు 40,000 రాని, 50,000 రాని, ఎంతైనా రాని, అందులో క్యాష్ 20,000 యాక్సెప్టెడ్, ఆన్లైన్ ఉండాలి. లేదు సార్, మీకు ఎంతైనా ఆన్లైన్లో రాని రాకపోతే నేనేమంటున్నా, కొందరి దగ్గర పని చేస్తారు, వాళ్ళు ఆన్లైన్లో కొట్టరు, క్యాష్ ఇస్తామంటారు. ఆ క్యాష్ వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తాం మేము. ఓకే, వాళ్ళకి ఒక 10 lakhs ఇప్పిస్తాం. ఓకే, వాళ్ళ వైఫ్ ఉంటే ఆమెది కూడా సేమ్ జాబ్ లేకపోతే క్యాష్ శాలరీ అయితే ఆమెది ఒక 10 lakhs, మీకు క్యాష్ శాలరీ మీద కూడా 20 lakhs వరకు ఇప్పిస్తాం. సింగిల్ డాక్యుమెంట్ మీద కూడా మీకు 50 lakhs వరకు ఇప్పిస్తాం. గ్రామఖండం, గ్రామ పంచాయతీ, పర్చేజు, మనకు ఓపెన్ ల్యాండ్, BT అంటారు. BT అంటే బ్యాలెన్స్ అండ్ ట్రాన్స్, అదే మీరు అక్కడ ఉంది, ఇక్కడికి వచ్చి ఇంకొంచెం టాప్అప్ కావాలి. అవును, మీరు అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 18 ఉంది సార్, కొన్ని బ్యాంక్స్ లేకపోతే చాలా ఉంటాయి, ఆ బ్యాంక్స్ ఇట్లనే 9% నుంచి స్టార్ట్ చేస్తారు. 1 monthలో 1 yearలో ఒక కస్టమర్ దగ్గర పోలీస్ ఆయన, అతను పోలీసు, అతని కొడుకు సాఫ్ట్వేర్, ఇద్దరు లోన్కి వెళ్ళారు, అతని సార్ది అయిపోయింది, 40,000 EMI ఉండాలి, ఒకటేసారి 80,000 చేస్తారు. ఇవన్నీ కూడా స్మాల్ ఫైనాన్స్. ఇప్పుడు ఇవన్నీ స్మాల్ ఫైనాన్స్ అంటారు, NDFCs. ఏమంటారంటే గవర్నమెంట్ RBI నుంచి అప్రూవల్ ఇస్తుంది, బట్ అదొక డిపార్ట్మెంట్, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు RBI చెప్పే చేసుకోవాలన్నట్టు ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకుంటారు. మీకు ఏంటంటే ఫస్ట్లో మంచిగానే అనిపిస్తుంది, అదే తక్కువ రేట్లో బయట కంటే దొరుకుతుంది కదా, మీకు తక్కువ రేట్లో దొరికినా ఒక 6 monthsలో మీరు చూడండి అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డబల్ అయిపోతే మళ్ళీ మీకు చేంజ్ చేసుకోవడానికి ఉండదు. మినిమం 12 months ఎక్కడికి వెళ్ళాలన్నా, BTకి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్కి వెళ్ళాలంటే 12 EMIs మీరు అలా కట్టాలి. లాక్ ఇన్ పీరియడ్, అది లాక్ ఇన్ పీరియడ్ ఒక 1 year ఆగిపోవాలి. 1 year ఆగిన తర్వాత సపోజ్ సార్ ఇట్లాంటివి ఏమన్నా బయట ఇరుక్కున్నారు, తెలుసో తెలియకో ఎవరో వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, ఇరుక్కుపోయినారు, ఒక లాక్ ఇన్ పీరియడ్ తర్వాత 1 year తర్వాత మీ దగ్గర ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఈజీగా చేసేయచ్చు. ఓకే, ఈజీగా సేమ్ ఏమేమి పెట్టారో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని ఒకటి ఉంటుంది సార్, NOC అని ఉంటాయి, ఆ రెండు మీరు వెళ్ళి ఫస్ట్ ఆ బ్యాంక్లో అప్లై చేయండి. వాళ్ళు రావడానికి 2 weeks టైం పడుతుంది. ఆ వన్ వీక్ తర్వాత మా దగ్గర రండి, మీకు ఈ 1 weekలో మీది లీగల్ ఇవన్నీ చేసేస్తాం. అవి డాక్యుమెంట్స్ రాగానే మనం డిస్బర్స్మెంట్ చేసేస్తే మనకి అది కూడా ఒక 3 weeks లోపల అయితే అది
మనం చేయడానికి బీటీ మళ్ళీ దాని మీద కూడా మీకు లోన్ ఎక్కువ కావాలంటే కూడా ఇస్తాము. ఇప్పుడు మార్టిగేజ్ పైన టాప్అప్ కూడా ఇస్తాము, హోమ్ లోన్ పైన కూడా టాప్అప్ ఇస్తాము. ఇంకోటి కొందరు ఏం చేస్తారంటే బయట తీసుకుంటారు. ఒక 3 months అయింది సార్, మీరు ఇది రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఓన్ పైసలతోని డబ్బులతోని కట్టుకొని బిల్డింగ్ చేశారు. అయిన తర్వాత మీ దగ్గర డబ్బులు సరిపోకుండా బయట తెచ్చుకున్నారు, ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకున్న తర్వాత మీకు వాళ్ళకి వడ్డీ కట్టనీకి మళ్ళీ నాకు టెన్షన్ అవుతుందంటే రీఫైనాన్స్ అని ఒకటి ఉంటుంది. అవును, అది ఒక 3 months లోపట రిజిస్ట్రేషన్ అయిన లోపట మీరు చేయడానికి కూడా ఉంటుంది. ఏది ఇట్లా రీసేల్లో ఓకే, మీరే కన్స్ట్రక్షన్ చేసుకున్నా అన్నా కూడా దానికి కూడా హోమ్ లోన్ ఇస్తాము. 80% లోపట కన్స్ట్రక్షన్ ఉంటే మేము హోమ్ లోన్ కింద కన్సిడర్ చేస్తాము. 80 నుంచి 90 వరకు అయిందంటే ఇంకా అది ల్యాక్ కిందనే వెళ్ళిపోతుంది. ఇంకా ఓకే ఓకే, మీరు 80% లోపల ఎప్పుడైనా హోమ్ లోను బయట పెయింట్లు లోపల టైల్స్ కాకుండా ఉన్న టైంలో హోమ్ లోన్కి వచ్చినా మీకు బెనిఫిటే. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హోమ్ లోన్కి మళ్ళీ ల్యాక్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ మనము ఇట్లా ఈజీగా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతూనే కదా సార్ కస్టమర్కి హ్యాపీ. ఏదైనా ఎండ్ ఆఫ్ ది డే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. మనకి ఇప్పుడు నేను ఒక ఆయనకి ఇప్పించేసిన అంటే కాదు, అతనే కట్టుకోవాలి 20 సంవత్సరాలు. అవును, అది ఇప్పుడు నేను ఏదో చేసేసిన నాకు లోన్ వచ్చేసింది ఇప్పించేసినాం అంటే 100 మందికి ఇప్పించుంటాం. కానీ వాళ్ళందరూ నేను ఇచ్చే వాళ్ళు కూడా నేను అందరికి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేను. నేను వాళ్ళకి కడతారా లేదా ఒకసారి నేను వెళ్ళి చెక్ చేసుకుంటా. నా పాయింట్ నాది ఉంటుంది, ఆఫీస్ వాళ్ళది ఉంటుంది, నాది ఉంటుంది. ఎందుకంటే కస్టమరు కడితే అతనికి బెస్ట్, నాకు బెస్ట్. నేను ఇప్పించినట్టు నేను ఆఫీస్కి వెళ్ళిపోయినా నాకేం రావద్దు, ఫోన్ ఇద్దరికి ఉండాలి, బెనిఫిట్ ఉండాలి. మీరు హోమ్లోనే తీసుకోండి. మార్టిగేజ్ అనేది ఎక్కువ బిజినెస్ వాళ్ళు తీసుకుంటారు, బిజినెస్ వాళ్ళు తీసుకోండి. మార్టిగేజ్ కొన్ని సందర్భాలు బట్టి తీసుకోవాలి. మ్యాక్సిమం హోమ్ లోన్ ద బెస్ట్. మనకు ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా మీకు 14% లోపటే ఆల్ డీవియేషన్ ఉన్న ఫైల్స్ ఇక్కడ అవుతున్నాయి. 14 లాస్ట్కి ఇన్సూరెన్స్ యాడ్ అయ్యి 15.5. బాగా గుర్తు చేస్తారు. కంపల్సరీ ఇప్పుడు ఇన్సూరెన్స్ మ్యాండేటరీయా సార్ లోన్ తీసుకుంటే? ఇప్పుడు ఇన్సూరెన్స్ కరోనా వచ్చిన తర్వాత నుంచి మ్యాండేట్ అయిపోయింది సార్. ఓకే, ఎందుకంటే ఒకటి మనిషికి ఏదైనా ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏమి ఉండదు సార్. 2 lakhs కడతావు 20 lakhs మీద. ఆ 2 lakhsలో ప్రాపర్టీకి 1 lakh, నీ హెల్త్కి 1 lakh. ఈ రెండు మధ్యలో ఏమైనా అయింది ఇప్పుడు ప్రాపర్టీ మీద, కానీ మీరు పెట్టుకున్న పైసలు రావు. మీరు ముందు పెట్టుకొని ఉంటారు కదా, డౌన్ పేమెంట్ ఇంత చేసిర్రు. అదే కానీ ఇట్లాంటిది అయింది అనుకోండి, ఇది ఫ్లడ్స్ కానీ ఇవి కానీ ఇల్లు ఏమైనా అవుతే అట్లాంటి హోమ్కి ప్రాపర్టీకి కూడా ఇన్సూరెన్స్ చేస్తారు ఇప్పుడు. అది కాకుండా పర్సనల్ మనకి ఇప్పుడు మీరు ఎవ్వరు కావాలని మన అందరికి ఉంటుంది, చచ్చిపోవాలని ఎవరికి ఉండదు. ఏదైనా జరిగితే ఇప్పుడు ఫ్యామిలీ మీద పడుతుంది సార్. మీరే మెయిన్ సంపాదించేది. పిల్లలు 2 ఉంటారో 1 ఉంటారో వాళ్ళ చదువులు ఉంటాయి, ఇంత ఉంటుంది. అప్పుడు మీరు చనిపోతే ఆ మేడం మీద డిపెండ్ అవుతుంది. వీళ్ళు లోనోడు ఎట్లయినా ఆగాడు. నువ్వు చనిపోయినావు, కో అప్లికెంట్ పెట్టినావు కదా, మేడం ఉంది కదా, మేడంకి వెళ్ళి సతాయిస్తారు. ఈవెన్ దో కో అప్లికెంట్ లేకపోయినా వాళ్ళ హైరార్కీ చూసుకుంటారు, వాళ్ళ ఇంట్లో ఎవరు ఉన్నారు అనేది చూసుకొని ఒక 3 months వెయిట్ చేస్తారు. 4వ నెల ఇంటి ముందు బోర్డు పెట్టేస్తారు, 5వ నెలకి అమ్మేసుకుంటారు. అవన్నీ బదులు 1 లక్ష రూపాయల ఇన్సూరెన్స్ పెట్టుకుంటే ఇన్సూరెన్స్ మనకి ఎవ్రీ ఇయర్ పేమెంట్ ఉంటుందా, 1 time పేమెంట్? దీంట్లోనే కలిసిపోతుంది సార్. ఈఎంఐలోనే ఒక 1 year వరకు టెన్యూర్ పెట్టుకుంటాం, 5 years వరకు. మీరు 5 years ఈఎంఐలోనే కన్సిడర్ అయిపోతుంది. అయితే దానికి సపరేట్గా మళ్ళీ డబ్బులు పెట్టి మీ దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లోనే మనం లోన్ మన ఆప్షన్ పెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఆ ఈఎంఐలో మీరు ఈ హోమ్ లోన్లో ఇన్సూరెన్స్ పెట్టుకుంటే 0.5 కూడా తగ్గుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే యాక్చువల్గా ఏంటంటే 1% ఎక్కువనే ఉంటుంది. అట్లా చేసుకుంటే బెనిఫిట్ సార్, ఎందుకంటే ఇప్పుడు ఈఎంఐలోనే పోతుంది కాబట్టి ఈఎంఐ అట్లా 20 ఏళ్ళు ఉంటుంది. అది 20 ఏళ్ళు యాక్టివ్లో ఉంటుంది. మీకు 5 years చేస్తాము, మీరు 5 years కట్టచ్చు. మీకు 20 years కట్టాలని కూడా లేదు. ఈఎంఐ 5 years ఇచ్చినా సరిపోతుంది. మనకి 5 years ఇస్తే మనకి ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఈ ప్రాపర్టీ పరంగా మీకు ఏమైనా అయ్యిందంటే, ఇప్పుడు మీరు ఎంతవరకు కట్టారు డబ్బులు? 20 lakhsలో ఒక 5 lakhs కట్టారు, ఇంకా 15 lakhs ఉంది. మనకి అసలు వడ్డీ కలిపితే డబల్ అయిపోతుంది. ఇప్పుడు మనం
కట్టే టైం ఫైనల్కి. ఫైనల్కి ఎవ్వరు చెప్పరు కానీ అది డబల్ అవుతుందండి. అవును, అది కోటి తీసుకుంటే 2 కోట్లు అవుతుంది. నీకు 1 కోటి రూపాయలు తీసుకుంటే 2 కోట్లు అవ్వాల్సిందే అది. అట్లాంటి సిచ్యువేషన్లో మీరు 2 కోట్లు కట్టాలంటే మేడం వాళ్ళకి ఎవరికైనా ఇంట్లోకి కొంచెం ఇబ్బందే ఉంటుంది. ఇది బాగుంది సార్, ఎందుకంటే ఇప్పుడు మేము ఇంతకుముందు కొన్ని ఏవైతే లోన్స్ చేసామో కరెక్ట్ ఒక 3-4 డేస్ రిజిస్ట్రేషన్ ఉండగా ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోమంటాడు. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు మళ్ళీ తీసుకురావాలంటే కష్టం. అదే అదే దానికంటే ఇప్పుడు దీంట్లో ఈఎంఐలోనే పోతుంది, అందులో యాక్టివ్గా ఉంటుంది, అంటే ఇది బాగుంటుంది. ఈ ఈఎంఐలోనే పోతుంది. మనకి ఏంటంటే ఇప్పటివరకు కట్టిన పైసలు మీకు వచ్చేస్తాయి, మీకు ల్యాండ్ వచ్చేస్తుంది, అక్కడికి ఇంకేం డబ్బులు కట్ట అవసరం ఉండదు. అవును, ఎవరు ఏమవ్వాలని కోరుకోం కానీ ఇన్సూరెన్స్ అంటే సార్ కొన్ని డిపెండ్. ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి ఎవరి మీద మనం చెప్పుకోలేకపోతున్నాం. నిన్న చూసిన మనిషి ఈ రోజుకి ఏమవుతుందో తెలుస్తలేదు కదా. అట్లా ఇన్సూరెన్స్ తీసుకోవడం అయితే బెస్టే అండి. నా పరంగా నాకు 1 రూపాయి వచ్చేది లేదు ఇన్సూరెన్స్ వల్ల. మీ ఫ్యామిలీకి ఏం అవ్వద్దు, ముఖ్యంగా హోమ్ లోన్ అనేది ఎక్కువ అమౌంట్ కాబట్టి మళ్ళీ అది ఉంటే మనకి సేఫ్ అవుతుంది. ఇంత తీసుకున్నప్పుడు 1-2 lakhs గురించి మీరు ఆలోచించి మీరు లైఫ్ వేరే వాళ్ళది ఎందుకు పోగొట్టాలి? ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు మ్యాండేటరీ అయిపోతుంది అందరికీ. ఇన్సూరెన్స్ తీసుకోవాలనే కోరుకుంటున్నాను నేను కూడా. సో థ్యాంక్ యూ సార్, చాలా లాంగ్ టైం చాలాసేపు మాట్లాడారు. సో సురేష్ గారు అండి, సికింద్రాబాద్ డివిజన్ ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ని అడగచ్చు. సార్ ఎట్లా వీడియో చూస్తారు కాబట్టి అందులో కామెంట్స్ కావాలంటే రిప్లై ఇస్తారు. సార్ది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందన్నారు, అది కూడా నేను మెన్షన్ చేస్తాను, దాంట్లో మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. సార్ది ఫోన్ నెంబర్ ఇస్తాను, అనవసరంగా ఎవరు కూడా ఫోన్ చేయకండి, అఫీషియల్ ఎంప్లాయీ కాబట్టి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ పెట్టండి, లేకపోతే మెసేజ్ పెట్టండి, ఆయననే మీకు చూసి రిప్లై ఇస్తారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.